హలో అండి. నీట్ రీ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది. దానికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి 20వ తారీఖు జూలై 20 తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పేసి మనకి అందరికీ తెలిసిందే. ఎన్టీఏ ఆల్రెడీ పబ్లిష్ చేసింది. అయితే ఇంకా అంతకంటే ముందు కూడా రావచ్చు అనేది మనకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. సో 15th నుంచి 20th మధ్యలో ఎప్పుడైనా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఏంటి ఇట్లాంటివన్నీ కూడా చాలామంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మనల్ని. సో అందుకనేసి అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ కొన్ని క్వశ్చన్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు ఇట్లాంటి డౌట్స్ అన్ని క్లారిఫై చేయడం జరుగుతుంది. దాంతోపాటు కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా, నోటిఫికేషన్స్ వచ్చినా కూడా, అలర్ట్స్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒక నీట్కి సంబంధించి గ్రూప్ ఫ్రీగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా మీకు ఈ అలర్ట్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అదేవిధంగా మీకు ఎవరికైనా ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ సర్వీస్ సపోర్ట్ కావాలి అని అనుకుంటే మీరు కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆఫీస్ అడ్రస్లో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా రాలేకపోతే నంబర్స్కి కాల్ చేసి ఆన్లైన్ సర్వీస్ కూడా తీసుకోవచ్చు అనమాట. సరే, ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అంటే కొన్ని బేసిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, మేబీ మీకు తెలిసిన క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు, బట్ తెలియని వాళ్ళకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో తెలంగాణలో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, సో ముందుగా మనకి రిజల్ట్, ఇప్పుడు మనం అందరం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా. సో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎన్ఎంసి నుంచి మనకి అసలు తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్, ఓకే, తెలంగాణ నుంచి ఎంతమంది స్టూడెంట్స్ అపియర్ అయ్యారు ఎగ్జామ్కి అనేది మనకి ఎన్టీఏ నుంచి ఒక లిస్ట్ రావడం జరుగుతుందన్నమాట. ఆ లిస్ట్ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్సైట్లో ఆ లిస్ట్ కూడా పెడతారు. సో ఎవరెవరు ఎగ్జామ్ రాశారు తెలంగాణ నుంచి అనేది మొత్తం దాంట్లో ఉంటుంది. అయితే క్వాలిఫై అయ్యారా కాలేదా అనేది తర్వాత విషయం, బట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ ఫ్రమ్ తెలంగాణ అయితే మొత్తం దాంట్లో ఉంటుందన్నమాట. అది వచ్చిన తర్వాత దాని తర్వాత మనకి రిజల్ట్ కూడా వస్తుంది. సో రిజల్ట్తో పాటు ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ స్కోర్ కూడా డిస్ప్లే చేస్తారు, డిక్లేర్ చేసి. అంటే 50th పర్సెంటైల్ ఫర్ ఓసీ అండ్ బీసీ, 40th పర్సెంటైల్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో ఆ 40th పర్సెంటైల్ ఎంత అండ్ 50th పర్సెంటైల్ ఎంత అనేది టోటల్ మార్క్స్ ఎంతమందికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అండ్ హయ్యెస్ట్ స్కోర్ ఎంత అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో అలా 40th పర్సెంటైల్ 50th పర్సెంటైల్ డిక్లేర్ చేసి ఆ కట్ ఆఫ్, ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో దాంతో మనకి అసలు ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు, ఏది నీట్ ఎగ్జామ్లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుందన్నమాట. సో ఆ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో కూడా మాట్లాడదాము. సో ప్రస్తుతానికి సో ఆ ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఇది మనం తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ తెలంగాణ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఏంటంటే అది ఎవరైతే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా అప్లై చేసుకోండి, అంటే రిజిస్టర్ చేసుకోండి అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. సో రిలీజ్ చేసే ఆ నోటిఫికేషన్ 2 నోటిఫికేషన్స్ వస్తాయి. ఒకటి ఏ కేటగిరీకి సంబంధించింది ఒక నోటిఫికేషన్ వస్తుంది, బి అండ్ సి కేటగిరీకి సంబంధించి ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మీరు ఏ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కౌన్సిలింగ్లో అనేది మీరు డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఒక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్, అంటే మీరు రిజిస్ట్రేషన్ దాంతోపాటు మీ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేస్తారు కాబట్టి అవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా అనేది డిసైడ్ చేసి ఒక మెరిట్ లిస్ట్, మీ కేటగిరీ, ర్యాంకు, తర్వాత మీరు దేనికి ఎలిజిబుల్ ఉన్నారు ఏంటి, అంటే బీ క్యాట్ అయితేనేమో మేనేజ్మెంట్కి ఎలిజిబులా, ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబులా, ఇట్లాంటివన్నీ కూడా మొత్తం దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఒక మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో స్టేట్ ర్యాంక్ కూడా, అంటే ఒక సీరియల్ నెంబర్ లాంటిది, అంటే దాన్ని స్టేట్ ర్యాంక్ అనుకుంటాం మనము. సో అలా మనకు ఒక లిస్ట్ అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో అది వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఎవరికైనా అవి మీరు మళ్ళీ మెయిల్ చేసినట్లయితే రెక్టిఫై
చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అని ఇంకొకటి రిలీజ్ చేస్తారు. అది వచ్చిన తర్వాత దెన్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ రౌండ్కి వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. దెన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఎవరెవరికి ఎన్ని సీట్లు ఎక్కడెక్కడ సీట్ అలాట్ అయింది ఏంటి అనేది దాంట్లో ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందండి. ఇది మనకి ఫేజ్ 1, ఫేజ్ 2, దాని తర్వాత మాపప్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ అనుకోవచ్చు. మాపప్ ఫేజ్ తర్వాత ఇంకా సీట్లు ఉంటే స్టే వేకెన్సీ రౌండ్ అని ఇంకొక రౌండ్, 4 రౌండ్లు దాదాపు మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇది మీరు కంపల్సరీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ ఒకేసారి ఉంటుంది కాబట్టి కంపల్సరీ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మిస్ అయితే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అంటిల్ అన్లెస్ మళ్ళీ ఈ కట్ ఆఫ్ స్కోర్, ఎలిజిబిలిటీ కట్ ఆఫ్ స్కోర్ ఏమైనా తగ్గించినప్పుడు అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది రీఓపెన్ చేస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ చేసుకోవడానికి ఉంటుంది. బట్ అప్పుడు కూడా అప్పుడు ఎలిజిబుల్ అయిన వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ముందు ఎలిజిబుల్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉండకపోవచ్చు. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఈ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది చూసుకోవాలి. ఇక నీట్ ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చేయాలి మొదట అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఇందాకే కవర్ అయిపోయింది. సో మీరు అలర్ట్గా ఉండాలన్నమాట. ఇప్పటి నుంచి నీట్ ర్యాంక్ వచ్చిన తర్వాత అలర్ట్గా ఉండాలి. ఫస్ట్ అసలు ఎప్పుడెప్పుడు ఏమేమి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ఇన్ కేసు మీరు తెలంగాణలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కేఎన్ఆర్ నోటిఫికేషన్స్ ఏమొస్తున్నాయి. సో నీట్తోని ఎంబీబీఎస్ బీడీఎస్ఏ కాకుండా ఎంబీబీఎస్ బీడీఎస్ అయితే మీకు ఏ కేటగిరీ అండ్ బి అండ్ సి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవి కాకుండా ఇంకా ఆయుష్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇన్ కేసు దానికి వెళ్ళాలనుకుంటే మీరు ఆ నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది కూడా మొత్తం అంతా మీరు అలర్ట్గా ఉండి ఎప్పుడెప్పుడు ఏమేమి వస్తున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్, మెరిట్ లిస్టు, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్స్, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్, మాపప్ ఫేజ్ అలాట్మెంట్స్, ఇట్లా కండిషన్స్ కూడా కొన్ని ఉంటాయి. రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ముందే తెలుసుకొని ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. సో ఎక్కడ ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మీకు రావాల్సినటువంటి సీటు రాకుండా పోతుంది. మీరు ఒక్కొక్కసారి కౌన్సిలింగ్లో ఎలిజిబుల్ కూడా అవ్వని పరిస్థితి ఉంటుందన్నమాట. సో అలాంటి మిస్టేక్స్ ఏమీ జరగకుండా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా ర్యాంక్ ముఖ్యమా లేక స్టేట్ ర్యాంక్ ముఖ్యమా అనేసి ఒక స్టూడెంట్ అడిగారనమాట. సో జనరల్గా మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే ఉంటుంది ర్యాంక్ కార్డులో. సో ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే తెలంగాణ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించి మనం రిజిస్టర్ చేసుకున్నామో, చేసిన తర్వాత దాంట్లో ఆల్ ఇండియా ర్యాంకుతో పాటు ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. అంటే మెరిట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది. దాన్ని మనం జనరల్గా స్టేట్ ర్యాంక్ అనేసి అనుకుంటాము. అయితే ఈ స్టేట్ ర్యాంక్ అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఇక్కడ మీకు అసలు ఎంతమంది ఉన్నారు స్టేట్లో, ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎంతమంది ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు. బట్ రిజిస్టర్ చేసిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు అండ్ ఇంకా మనం కొంచెం దాన్ని డ్రిల్ డౌన్ చేసి చూసినట్లయితే కేటగిరీ వైజ్ ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి మాత్రమే ఈ స్టేట్ ర్యాంక్ అనేది ఉపయోగపడుతుంది. యాక్చువల్గా స్టేట్ ర్యాంక్ అనేది ఎక్కడా మెన్షన్ చెయ్యరు ఎవరు కూడా. మీకు ర్యాంక్ కార్డులో కానీ లేకపోతే తెలంగాణ మెరిట్ లిస్ట్లో కానీ ఎక్కడ కూడా స్టేట్ ర్యాంక్ అనే పదం అయితే ఉండదు. జస్ట్ ఒక సీరియల్ నెంబర్ అని ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్నే మనము స్టేట్ ర్యాంక్ అనుకుంటాము. ఇకపోతే ఏఆర్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ ఏదైతే ఉంటుందో మనకి ర్యాంక్ కార్డులో ఉండేది లేదనంటే మెరిట్ లిస్ట్లో ఉండేది ఆల్ ఇండియా ర్యాంకు. ఆ ఆల్ ఇండియా ర్యాంకును బట్టే మనకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా జరుగుతుందన్నమాట. సో ఆల్ ఇండియా ర్యాంకునే మీరు చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు మెరిట్ లిస్ట్లో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అండ్ మీ స్కోర్ ఎంత అనేది కూడా అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. కానీ అలాట్మెంట్ ప్రాసెస్లో మాత్రం ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ను మాత్రమే మీకు చూపిస్తారు, ఆల్ ఇండియా ర్యాంక్ మాత్రమే తీసుకుంటారనమాట. సో స్కోర్ అనేది అక్కడ కన్సిడర్ చేయరు. ఓకే, స్కోరు ఎందుకు కన్సిడర్ చేయరు అని అంటే, స్కోర్ అనేది మీరు పెర్ఫామ్ చేసిన మీకు నీట్ ఎగ్జామ్లో మీరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఆ పర్ఫార్మెన్స్ మాత్రమే పనిచేస్తుంది. అంటే ఎంత స్కోర్ వచ్చింది 720 మార్క్స్కి మీకు ఎంత స్కోర్ వచ్చింది, 350 450 500 600 అనేది మాత్రమే తెలుస్తుంది. అయితే ఆ 600 అనే ఒక నంబర్ ఏదైతే ఉంటుందో లేదా 550 లేదా 450 435 335 375 ఇట్లా ఏదైతే ఒక నంబర్ ఉంటుందో స్కోరు, అది ఒక్కరికే కాదు చాలా మందికి వచ్చే అవకాశం ఉంటుంది కదా.
సో ఒక 100 మంది లేదా 200 మంది కూడా 450 అనే మార్కులు తెచ్చుకునే అటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 100 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 60, 70 మంది కూడా ఉండొచ్చు అనమాట. సో అందుకని అక్కడ స్కోర్ అనేది కన్సిడర్ చేయరు. సో ఆ స్కోర్ను బట్టి తర్వాత వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్ని అసైన్ చేస్తారు. ఆ ర్యాంక్ను బట్టి మాత్రమే మనకి సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ స్టేట్ ర్యాంక్ అనేది ఎటువంటిది ఉండదు, దాన్ని బట్టి ఎటువంటి అలాట్మెంట్ జరగదు. ఓన్లీ ఆల్ ఇండియా ర్యాంక్ని బట్టి మాత్రమే మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి మీరు అంటే స్టేట్ ర్యాంక్ని జస్ట్ ఐడియా కోసం ఎంతమంది ఉన్నారు, స్టేట్లో ఎంతమంది ఉన్నారు, లేకపోతే మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, లేదంటే కేటగిరీ వైజ్గా మనం ఫిల్టర్ చేసుకొని మన కేటగిరీలో మనకంటే ముందు ఎంతమంది ఉన్నారు, అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, ఇట్లాంటివి కొన్ని స్టాటిస్టిక్స్ తెలుసుకోవడానికి మాత్రం అది ఆ సీరియల్ నెంబర్ ఉపయోగపడుతుంది. దాన్నే మనం స్టేట్ ర్యాంక్ అంటాము. రైట్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకి తెలంగాణ లోకల్ మరియు నాన్ లోకల్ విద్యార్థులకు అవకాశాల్లో తేడా ఏమిటి? ఓకే. సో జనరల్గా మనము లోకల్ అని ఎవరిని అంటామనంటే ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ నుంచి మనకి 9th, 10th, 11th, 12th ఓకే 9th, 10th, 11th అండ్ 12th అంటే ఇంటర్మీడియట్ 2 years. ఈ 4 years తెలంగాణలో ఎవరైతే చదువుకొని ఉంటారో సో వాళ్ళందరూ కూడా తెలంగాణ లోకల్ క్యాండిడేట్స్ అవుతారనమాట. సో అలా కాకుండా 2 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం కానీ వేరే ఎక్కడైనా చదివి ఉన్నట్లయితే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. ఓకే. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, అవకాశాల్లో డిఫరెన్స్ ఏంటి అని అంటే లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్వీనర్ కోటా లేదా కాంపిటెంట్ అథారిటీ కోటా లేదా మనం ఏ కేటగిరీ అని అంటాం కదా, సో దాంట్లో ఈ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఆ ఏ కేటగిరీ లేదా కన్వీనర్ కోటా లేదా కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఛాన్స్ అనేది ఉండదన్నమాట. ఓకే. మరి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి అని అడగొచ్చు. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఏ కేటగిరీలో ఛాన్స్ లేదు, బట్ బి కేటగిరీలో ఉంటుంది. ఓకే. బి కేటగిరీ అని అంటే మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో 2 రకాలు ఉంటాయి. ఓకే. మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ అండ్ ఎన్ఆర్ఐ కోటా 2 ఉంటాయి. అయితే మళ్ళీ బి కేటగిరీకి వచ్చేసరికి ఓకే బి కేటగిరీకి వచ్చేసరికి మళ్ళీ లోకల్కి 85% సీట్స్ రిజర్వ్ అయి ఉంటాయి. కాబట్టి ఆ 85% సీట్లు ఏది బి కేటగిరీలో ఉండేటువంటి 85% సీట్స్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇస్తారు. ఆ రిమైనింగ్ 15% సీట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ నాన్ లోకల్ ప్లస్ లోకల్ క్యాండిడేట్స్ కూడా ఇస్తారనమాట. సో ఎవరి ర్యాంకు బాగుంటే ముందు ఎక్కువ టాప్ స్కోరర్ లేకపోతే మంచి ర్యాంకర్ ఎవరైతే ఉంటారో ఆ మెరిట్ని బట్టి లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఆ 15% సీట్లని అసైన్ చేసుకుంటూ వస్తారనమాట. సో ఇక్కడ బి కేటగిరీలో ఇంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ బి కేటగిరీలో అన్రిజర్వ్డ్ సీట్స్కి మాత్రమే పోటీ పడగలరు ఇక్కడ. రైట్. సో ఇది కాకుండా ఇంకా మేనేజ్మెంట్ కోటాలో మనకి ఎన్ఆర్ఐ కోటా అని కూడా ఇంకోటి ఉంటుంది. అదొక 15% సీట్స్ ఉంటాయి కదా, దానికైతే లోకల్ నాన్ లోకల్ ఎవరైనా సరే దానికి పోటీ పడవచ్చు. ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ క్యాండిడేట్ కాకపోయినా కూడా మిమ్మల్ని స్పాన్సర్ చేసే అటువంటి ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా ఎక్కడైనా అంటే మీరు ఆ సర్టిఫికేట్స్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అవన్నీ తెచ్చుకోగలిగితే ఎన్ఆర్ఐ కోటాలో కూడా మీరు ఇక్కడ అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎన్ఆర్ఐ కోటా ఫీజు ఎఫర్ట్ చేయగలిగితే తప్పకుండా మీరు ఆ ఎన్ఆర్ఐ కోటాలో లోకల్ క్యాండిడేట్ అయినా నాన్ లోకల్ క్యాండిడేట్ అయినా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుందన్నమాట. ఓకే. సో ఈ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీకి డిఫరెన్స్ ఇంతకుముందు వీడియోలో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఫీజులు డిఫరెన్స్ ఉంటాయి. ఏ కేటగిరీ మనకి గవర్నమెంట్ కాలేజెస్లో ఉంటుంది అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఉంటుంది. బట్ బి కేటగిరీ అండ్ సి కేటగిరీ గవర్నమెంట్ కాలేజెస్లో ఉండదు, ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే ఉంటుందన్నమాట. వాటి ఫీజులు కూడా డిఫరెంట్గా ఉంటాయి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో బి కేటగిరీకి వచ్చేసరికి 11.5 lakhs నుంచి 15 lakhs దాకా ఉంటుంది పర్ యానం. కాలేజీని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని కాలేజీల్లో 11,55,000 ఉంటుంది, కొన్ని కాలేజీల్లో 12 లక్షలు ఉండొచ్చు, కొన్నిట్లో 12.5 లక్షలు ఉండొచ్చు, కొన్నిట్లో 13 లక్షలు ఉంది. ఆ తర్వాత నీలిమ అనే కాలేజీలో మనకి 15 lakhs కూడా ఉందన్నమాట. సో ఇదే ఫీజు ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసరికి డబల్ అవుతుంది. ఓకే. ఎన్ఆర్ఐ కోటాకు వచ్చేసరికి ఇదే ఫీజు ఇప్పుడు చెప్పిన ఫీజు డబల్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ ఫీజు ఎఫర్ట్ చేయగలమని అనుకుంటే ఎన్ఆర్ఐ కోటాలో నాన్ లోకల్ కానీ లోకల్ క్యాండిడేట్స్ కానీ అంటే మీకు ర్యాంకు ఎక్కువ వచ్చి మీకు ఏ కేటగిరీలో సీట్ వచ్చే అవకాశం లేదు, బి కేటగిరీలో వచ్చే అవకాశం కూడా లేదు అని అనుకున్నప్పుడు మీరు ఎన్ఆర్ఐ కోటాలో కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫీజు మాత్రం మీరు చెక్ చేసుకోవాలి. ఓకే. రైట్. ఇక్కడ కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే ఏమిటి ఇందాకే చెప్పాను. సో కాంపిటెంట్ అథారిటీ కోటా అంటే దీన్నే కన్వీనర్ కోటా అంటారు, లేదంటే ఏ కేటగిరీ అని అంటారు. సో ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో
ఏమేమి కాలేజీలు ఉంటాయి, ఏమేమి సీట్లు ఉంటాయనంటే ప్రతి గవర్నమెంట్ కాలేజీ నుంచి మనకి 85% సీట్స్ ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి. మరి మిగిలిన 15% సీట్స్ ఎక్కడికి వెళ్తాయనంటే అది ఆల్ ఇండియా కోటాలోకి వెళ్తాయి. ఓకే. సో తర్వాత మనకి ప్రైవేట్ కాలేజెస్లో నుంచి 50% సీట్లు ఈ కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి. సో కాబట్టి కాంపిటెంట్ అథారిటీ కోటాలో గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్ కాలేజెస్ రెండు ఉంటాయి అన్నమాట. ఓకే. దెన్ మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటి? ఈ మేనేజ్మెంట్ కోటా కూడా ఇందాకే ఆన్సర్ చేశాను, మళ్ళీ ఒకసారి. మేనేజ్మెంట్ కోటా అంటే ఏంటనంటే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మేనేజ్మెంట్ కోటా ఉండదు. ఓకే. ఓన్లీ ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే మేనేజ్మెంట్ కోటా ఉంటుంది. సో ఇందాక చెప్పినట్లు ఆ ప్రైవేట్ కాలేజెస్లో ఉండేటువంటి 50% సీట్లు కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటాయి అండ్ మిగిలిన 50% ఈ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి అన్నమాట. మళ్ళీ దాంట్లో రెండు రకాలని చెప్పాను కదా. బి కేటగిరీ 35% అండ్ 15% ఎన్ఆర్ఐ కోటా ఉంటాయి. సో అందులో అంటే ఇది మొత్తం ఆ రిమైనింగ్ 50% ఏ కేటగిరీలో ఉంటే కన్వీనియంట్ కోటా లేదా కాంపిటెంట్ అథారిటీ కోటాలో ఉంటే ఇంకో 50% మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి అనమాట. ఆ 50ని 35 ప్లస్ 15గా డివైడ్ చేసి బి కేటగిరీ లేదా ఎన్ఆర్ఐ కోటా అలా ఫిల్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. రైట్. ఎన్ఆర్ఐ కోటా ద్వారా ఎవరు అడ్మిషన్ పొందవచ్చు? ఎన్ఆర్ఐ కోటా అంటే ఇందాక చెప్పినట్లు మనకి ఏ కేటగిరీలో సీట్ రావట్లేదు, మన ర్యాంక్ ఎక్కువ వచ్చింది, స్కోర్ తక్కువ ఉంది, ఏ కేటగిరీలో రావట్లేదు, బి కేటగిరీలో రావట్లేదు, అప్పుడు సి కేటగిరీలో మ్యాక్సిమం మీరు దాదాపు 12 లక్షలు 11 లక్షలు 12 లక్షల దాకా ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏదో కాలేజీలో అయినా పర్వాలేదు, మనకి ఎంబీబీఎస్ చదవాలి అని అనుకుంటే అలా ఎన్ఆర్ఐ కోటాలో తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. అయితే దీనికి ఎవరు ఎలిజిబుల్ అని అంటే ఎవరైనా సరే, తెలంగాణ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, లేకపోతే ఒకవేళ స్టూడెంటే ఎన్ఆర్ఐ అయి ఉన్నా పర్వాలేదు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఎవరైనా ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేస్తున్నట్లు ఒక డాక్యుమెంట్ తెచ్చుకున్నట్లయితే మీరు ఎన్ఆర్ఐ కోటాకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఆ ఎన్ఆర్ఐ స్పాన్సర్ ఎవరైతే చేస్తున్నారో ఆ ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే. ఎన్ఆర్ఐ కోటాకి. ఇంకా దీనికి సంబంధించినటువంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కింద కనిపిస్తున్న నంబర్స్లో కాల్ చేయొచ్చు లేదా కాంటాక్ట్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు ఆఫీస్కి వచ్చినా కూడా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, గైడెన్స్, సర్వీస్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రైట్. సో ఇక ఎంసీసీ కౌన్సిలింగ్ మరియు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ మధ్య తేడా ఏమిటి? సో ఎంసీసీ కౌన్సిలింగ్ అని అంటే మీకు ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. సో ఇందాక చెప్పాను కదా, గవర్నమెంట్ కాలేజెస్లో 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఉంటాయి, 85% సీట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్లో ఉంటాయి. అయితే ఆ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కండక్ట్ చేసేది ఎంసీసీ అనమాట. ఓకే. సో ఎంసీసీ కండక్ట్ చేసే కౌన్సిలింగ్లో ఆల్ ఇండియా మన ఆల్ ఇండియాలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్లో 15% సీట్స్ అన్ని కూడా దాంట్లో ఉంటాయి. ఓకే. ఇక తెలంగాణ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్ అంటే మన పర్టికులర్ స్టేట్ కౌన్సిలింగ్ అనుకోవచ్చు. ఇది మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కండక్ట్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి కాలేజీలో అంటే గవర్నమెంట్ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు, గవర్నమెంట్లో అయితే 85% సీట్స్, ప్రైవేట్లో అయితే 50% సీట్స్ ఏ కేటగిరీలో, రిమైనింగ్ 50% మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. అవన్నీ చెప్పాను కదా. సో అవన్నీ కండక్ట్ చేసేది కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనమాట. అయితే ఎంసీసీ కౌన్సిలింగ్లో ఉండేటటువంటి సీట్లు ఏంటి అని అంటే గవర్నమెంట్ కాలేజీలో ఉండేటువంటి 15% సీట్లతో పాటు, ఓకే, గవర్నమెంట్ కాలేజీలో ఉండే 15% సీట్లు ఉంటాయి దాంట్లో. అవన్నీ ఆల్ ఇండియా కోటా కిందకి వస్తాయి. అవి కాకుండా ఇప్పుడు తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణలో మనకి 2 కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఒకటి, మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, 2 కాలేజెస్ ఉంటాయి. సో ఆ 2 కాలేజెస్కి సంబంధించినటువంటి సీట్లన్నీ కూడా మన తెలంగాణ కౌన్సిలింగ్లో అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కౌన్సిలింగ్లో ఉండవు. సో ఆ సీట్లన్నీ కూడా ఎంసీసీ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు. కాబట్టి ఒకవేళ మల్లారెడ్డి కాలేజెస్లో మీరు చదవాలి అని అనుకుంటే ఎంబీబీఎస్, మీరు ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు ప్రైవేట్ కాలేజెస్లో ఏ కేటగిరీ అనేది అక్కడ ఉండదు. సో ఆ మల్లారెడ్డి కాలేజెస్లో 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి పెయిడ్ సీటు లేదా మేనేజ్మెంట్ కోటా అంటారు దాన్ని, అండ్ ఇంకొకటి ఎన్ఆర్ఐ కోటా అని అంటారు. ఓకే. సో ఒకవేళ మీకు పెయిడ్ సీట్ తీసుకున్నట్లయితే, అదే మేనేజ్మెంట్ కోటా అనుకున్నట్లయితే ఒక కాలేజీలో 19.5 lakhs, ఇంకో కాలేజీలో 20.5 lakhs అట్లా ఉంటుంది ఫీజు. సో
అది ఎఫర్ట్ చేయగలం అనుకుంటే మీరు అంటే మన ర్యాంక్‌కి ఇవన్నీ ఎక్కడ ఈ ఏ కేటగిరీ తెలంగాణలో ఉన్న ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఇవన్నీ ఏమీ రాకపోతే అక్కడ కూడా ట్రై చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే. అంత ఫీజ్ పే చేసుకోగలిగితే మీకు డెఫినిట్‌గా తక్కువ స్కోర్ వచ్చినా కూడా అంటే జస్ట్ మీరు క్వాలిఫై ఉన్నా కూడా మాక్సిమం మీకు సీట్ రావడానికి కొంత ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఓకే. ఇన్ కేస్ పెయిడ్ సీట్‌లో రాకపోతే ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది దాంట్లో. కాకపోతే 30, 35 లాక్స్ అట్లా పర్ యానమ్ పే చేయాల్సి ఉంటుంది. ఈ మల్లారెడ్డి కాలేజెస్ అనే కాదు ఇంకా డీమ్డ్ యూనివర్సిటీస్ మొత్తం ఓవరాల్‌గా ఇండియాలో ఒక 50, 58 దాకా ఉంటాయి. సో వాటిల్లో కూడా కాలేజ్‌ని బట్టి అదే యూనివర్సిటీని బట్టి మనకి ఫీజు వేరీ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐ కోటా 30, 35 లక్షలు, 40 లక్షల దాకా కూడా ఉన్న యూనివర్సిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో అదంతా మనం ఎఫర్ట్ చేయగలమా లేదా అనేది చూసుకొని దాని ప్రకారంగా మీరు ముందుకెళ్ళొచ్చు. ఓకే. రైట్. ఇక 2 కౌన్సిలింగ్‌లో ఒకేసారి పాల్గొనవచ్చా? 2 కౌన్సిలింగ్‌లు అంటే ఏంటి ఇక్కడ? ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఒకటి అండ్ స్టేట్ కౌన్సిలింగ్ ఒకటి. ఓకే. పాల్గొనొచ్చా అనంటే యెస్ పాల్గొనొచ్చు. రెండిట్లో ఒకేసారి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో ఎంసీసీ కండక్ట్ చేసేది సో అది ముందుగా స్టార్ట్ అవుతుంది. ఓకే. అది ముందు స్టార్ట్ అవుతుంది. అది ఒక రౌండ్ 2 రౌండ్స్ అయిపోయిన తర్వాత మాక్సిమం మనకి ఇక్కడ తెలంగాణ కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట. సో అది అయిన తర్వాతే ఇక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు అది చూసుకుంటూ దీంట్లో కూడా ట్రై చేసుకోవచ్చు. 2 అంటే మీకు దాంట్లో వచ్చే అవకాశం ఉందా? దీంట్లో వచ్చే అవకాశం ఉందా? ఎక్కడ వచ్చే అవకాశం ఉంది? అక్కడ ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ కాలేజెస్‌లో వస్తుందా? ఇక్కడ ఏ కేటగిరీలో వస్తుందా? అసలు ఎలాంటి కాలేజీలు వస్తాయి? లేదనంటే దాంట్లో ఇప్పుడు ఎంసీసీ కౌన్సిలింగ్ అంటే ఆల్ ఇండియా కౌన్సిలింగ్‌లో డీమ్డ్ యూనివర్సిటీకి వెళ్ళాలి మేనేజ్మెంట్ కోటాలో వెళ్దామని అనుకుంటున్నారా? లేకపోతే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో వెళ్ళాలనుకుంటారా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి కరెక్ట్‌గా చెక్ చేసుకొని, అనలైజ్ చేసుకొని మీకు వచ్చినటువంటి ర్యాంక్‌ని బట్టి, స్కోర్‌ని బట్టి అసలు మనకి ఏ కోటాలో వస్తుంది? ఏ కాలేజీలో సీట్ వస్తుంది? ఏ కౌన్సిలింగ్‌లో మీరు పార్టిసిపేట్ చేయాలి? అనేది డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగా మీరు 2 కౌన్సిలింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి వీలుంటుందనమాట. సో రెండిట్లో అయితే ఒకేసారి పార్టిసిపేట్ చేయడానికి ఓకే. బట్ కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినా లేకపోతే వేరే దగ్గర ఎక్కడ సీట్ వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ సీటు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి లేదనేది రౌండ్ 3 తర్వాత మీకు అట్లాంటి కండిషన్స్ కొన్ని ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు ఆన్‌గోయింగ్ నేను మీకు వచ్చే వీడియోల్లో కవర్ చేస్తూ ఉంటాను. సో ప్రతి వీడియోని మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే డెఫినిట్‌గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. సో మరి ఇదంతా ఈ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా వింటే తప్ప అర్థం కావు. స్కిప్ చేసుకుంటా వెళ్తే కష్టం అవుతుంది. నెక్స్ట్ సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాకపోతే ఏమవుతుంది? సీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు తెలంగాణ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీకు సీట్ వచ్చి మీరు జాయిన్ కాలేదనుకోండి, ఇంకా మీరు అంతకంటే ఘోరమైన పని ఇంకొకటి ఉండదు. ఏంటంటే సీట్ వచ్చింది కానీ మీరు తీసుకోలేదు అనంటే మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ పాయింట్. ఓకే. మీ సీట్ క్యాన్సిల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్‌కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. అంటే నెక్స్ట్ రౌండ్‌లో మీరుండరు. ఇంకా ఎగ్జిట్ అయిపోయినట్లే లెక్క. ఇంకా తెలంగాణ కౌన్సిలింగ్‌లో మీరు ఎగ్జిట్ అయిపోయినట్లే. ఇంకా మీకు సీట్ ఈ సంవత్సరానికి సీటు దొరకదు. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆలోచించుకొని ఇలాంటి పనులు చేయండి. ఓకే. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి కొన్ని క్వెషన్స్ అయితే నేను కవర్ చేశాను. ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒకే వీడియోలో చేస్తే చాలా లెంథీ అవుతుందని చెప్పేసి నేను పార్ట్స్‌గా చేద్దామని చెప్పేసి ఇలా కొన్ని క్వెషన్స్‌ని మాత్రమే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. సో తప్పకుండా మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తే మీకు ఇట్లాంటివన్నీ కూడా డెఫినిట్‌గా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రతి నోటిఫికేషను, ప్రతి అలర్ట్ ఇట్లాంటివన్నీ గూడా మీకు రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇమ్మీడియేట్‌గా అయితే ఎమర్జెన్సీ ఉంటే మనకి వాట్సాప్ గ్రూప్ గూడా కింద స్క్రోలింగ్‌లో ఉంది గదా! సో, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు దాంట్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రీ వాట్సాప్ గ్రూపు. సో, దాంట్లో గూడా మనం ఇట్లాంటి ఇన్ఫర్మేషన్, అలర్ట్స్, నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు మీకు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఫ్రీ గ్రూప్ అది. ఎటువంటి చార్జెస్ అయితే ఉండవు. అయితే ఇంకా మీకు పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్, కౌన్సిలింగ్ సపోర్ట్ మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు మీకు కావాల్సిన సపోర్ట్ మొత్తం అన్నీ ఎక్కడెక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు ఇట్లాంటివన్నీ కూడా మీకు పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్‌లో దొరుకుతాయన్నమాట. కాబట్టి అలాంటి సర్వీస్ ఏదైనా కావాలి అనంటే మీరు తప్పకుండా మన ఆఫీస్‌కి రావచ్చు. సో, మన ఆఫీస్ నేమ్ వచ్చేసి మెంటర్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్.
ఫ్లాట్ నెంబర్ 302, థర్డ్ ఫ్లోర్, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. ఒకవేళ మీరు రాగలిగితే ఒకసారి వచ్చి వెళ్ళండి. ఆ తర్వాత నుంచి మీరు రాకపోయినా పర్వాలేదు, అంతా ఆన్లైన్లో మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ దాకా రాలేము అని అన్నా కూడా, వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము, దూరంగా ఉన్నాము, మేము రాలేమన్నా కూడా మీకు ఆన్లైన్లో అయితే కౌన్సిలింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సర్వీస్ అంటే ఏం చేస్తాము అని అంటే, మీకు మెరిట్ లిస్ట్ వచ్చిన దగ్గర నుంచి, అంటే రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, ఓకే, నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు రిజిస్ట్రేషన్ చేయడం కానీ, రిజిస్ట్రేషన్తో పాటు మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టడము, వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చిన తర్వాత మీకు కావాల్సినటువంటి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడము, ఆన్లైన్లో యూనివర్సిటీ ఫీజు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేయడం, ఆ తర్వాత మీకు బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్కి సంబంధించిన సపోర్ట్ ఇస్తాం మేము. మీకు కావాలంటే ఆ ఫార్మాట్స్ ఇవ్వడం, లేదంటే మేమే మీకు బాండ్స్ తయారు చేసి ఇవ్వడం, ఇట్లాంటి ప్రొసీజర్స్ అన్నీ కూడా. అండ్ మీకు కాలేజీలో వెళ్ళి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం తీసుకెళ్ళాలి, డీడీలు, సర్టిఫికేట్స్, బాండ్స్, ఇట్లాంటివన్నీ కూడా ప్రతిదీ మీకు క్లియర్గా గైడ్ చేసి, మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకొని మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా మా సపోర్ట్ అయితే ఉంటుంది. కాబట్టి అట్లాంటి సపోర్ట్ కోసం మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఇమ్మీడియట్గా. సో మొబైల్ నెంబర్స్ వచ్చేసి 9849966500 లేదా 9849996500. ఈ నెంబర్స్లో కాల్ చేసినట్లయితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. రెగ్యులర్గా మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.